హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా హ్యాపీ సండే అండి. నేనైతే ఎర్లీగానే లేచి బయట పనులన్నీ చేసేసుకున్నాను. ఇంకా బట్టలు కూడా ఉతికానండి కొన్ని. అవి కూడా ఆరేసేసాను. తర్వాత అయితే మరి వేడివేడిగా టీ తాగాలనిపించి టీ పెట్టాను. పిల్లలకేమో పాలు పెట్టాను. అత్తయ్య గారేమో గిన్నెలు తోముతున్నారు. రాత్రి ఉన్న గిన్నెలన్నీ మార్నింగ్ తోమేస్తారు. అత్తయ్య అయితే ఈరోజు ఇంటి దగ్గరే ఉంటారు. ఇంకా మామయ్య గారు కూడా బ్రష్ చేసుకుంటున్నారు. పిల్లలకైతే జడ వేసేసాను. వాళ్ళని రెడీ కూడా చేసేసానండి సండే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక్కోసారి అయితే పాలు ఇస్తానండి. వాటిలో ఏ బిస్కెట్లో రస్క్లో వేసుకుని అయితే పాలు తాగేస్తారు. మళ్ళీ వచ్చిన తర్వాత టిఫిన్ చేస్తారు. ఎందుకంటే టిఫిన్ అయితే ఈరోజు ఎర్లీగా వేయలేకపోయాను, ఎందుకంటే బట్టలు ఉతకడం వల్ల. ఇంకా వీళ్ళైతే మరి సండే స్కూల్కి వెళ్ళిపోతున్నారు. స్కూల్ టైం వచ్చేసి 7:30 అండి. 8:30 కల్లా అయిపోద్ది, 1 గంట ఉంటుంది. మరి వీళ్ళు వెళ్ళేటప్పుడు అయితే కుక్కపిల్ల కాళ్ళ ఏళ్ళ పడిపోద్దండి, వెళ్ళనివ్వకుండా ఆపేస్తుంది. ఆడపిల్లల జోలికైతే వెళ్ళదు కానండి, మా అబ్బాయితో అయితే ఇది ఎక్కువ స్పెండ్ చేస్తుంది. మరి తను ఉన్నాడు కాబట్టి వీళ్ళని కూడా ఆపేస్తుంది, కూడా వెళ్ళిపోద్ది. ఒక్కోసారి అయితే బస్సు దగ్గరికి కూడా వెళ్ళిపోద్దండి ఇది మా అబ్బాయితోటి. ఇంకా మరి గొర్రెపిల్ల అయితే చక్కగా నెమరేసుకుంటుంది. చాలా ప్రశాంతంగా కనిపించిందండి. చాలా రోజుల తర్వాత నిమ్మలంగా మరి పడుకొని ఉంది. ఇంకా మరి నీళ్ళు అయితే కాకపోయినాయి, పిల్లలకి అయిపోయింది ఒకసారి. మరి నేను కూడా పెట్టేసుకున్నాను నీళ్లు. తర్వాత అయితే మరి అన్నం వండుకుంటానండి. నేను చిన్నప్పటి నుంచి కూడా హెడ్ బాత్ అనేది కుంకుడుకాయలతోనే చేస్తానండి. నాకు తెలిసిన షాంపూ అంటే ఇదేనండి. నేను ఇదే వాడినా కానీ జుట్టు మొత్తం రాలిపోయిందండి. అయినా ఏం చేస్తాం, అలవాటుగా మరి కుంకుడుకాయలతోనే తలస్నానం ఉంటుంది నాకైతే. వాటిలో ఎప్పుడైనా దొరికితే 4 మందార పూలు 4 మందార ఆకులు వేసుకుని అయితే మరి చేస్తూ ఉంటాను. అయినా కంట్రోల్ అనేదే లేదు. ఇంకా మరి హెడ్ బాత్ అయిపోయిన తర్వాత నేను పిల్లలకు ఉప్మా అయితే చేసేసాను. గుడ్లు కూడా మరి కూర వండడానికి అయితే ఉడకబెట్టేసుకున్నానండి. ఇక పిల్లలైతే సండే స్కూల్ నుంచి వచ్చేసారు. వాళ్ళకైతే టిఫిన్ పెట్టేశాను. కూరకు కోసుకుంటున్నానండి ఉల్లిపాయలు, అలాగే బంగాళదుంపలు కూడా. మా పాప అయితే బెండకాయలు నేను కోస్తానంది. బెండకాయలు ఏమో మామయ్య గారికి కూర వండడానికండి. ఇక చిన్న పాప అయితే హోంవర్క్స్ చేసుకుంటుంది, పెద్ద పాప నాకు హెల్ప్ చేస్తుంది. ఇంకా కూర అయితే మరి పొయ్యి మీద పెట్టేశాను, ఉడుకుతుంది. ఇంకో పక్క అయితే మరి బెండకాయల కూర కూడా ఉడుకుతుందండి. ఈ కూరలు చూసుకుంటూ మరి సిమ్లో పెట్టుకుంటూ హైలో పెట్టుకుంటూ వాటిని కంట్రోల్ చేసుకుంటూ మరి నేనైతే మరి ఇంకా కొన్ని పనులు ఉంటాయండి, అవన్నీ చక్కబెట్టుకుని అయితే మరి ఈరోజు నేను ప్రేయర్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఇంకా అత్తయ్య గారు తోమేసిన గిన్నెలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా నీళ్ళు వాడిపోయిన తర్వాత తెచ్చేసాను స్టాండ్లో పెట్టడానికి. మరి అక్కడే ఉంటే మరి అవి చూడడానికి అంత బాగోదు కదా, ఎక్కడ ఉండవలసినవి అక్కడ ఉండాలని నేను ఎంత అడావిడ అయిపోయినా సరే అవి అన్నీ సర్దుకునే నేను చర్చికి వెళ్ళాలన్నా ఏదైనా ఊరికి వెళ్ళాలన్నా వెళ్తానండి. వెళ్ళేది 1 గంట 1:30 ఉంటాము, అయినా అన్నీ సర్దుకునే వెళ్ళాలి. చర్చి నుంచి వచ్చిన తర్వాత అయితే మామయ్య గారికి అలాగే పిల్లలకి కూడా అన్నం పెడతాను. 12:30కి అయిపోద్దండి చర్చి టైము. ఇక అప్పుడు వచ్చిన తర్వాత పిల్లలకి అన్నం పెట్టుకుని ఇంకా మరి గిన్నెలు తోముకోవడం అవి ఉంటాయండి, ఆ పనులు చూసుకోవాలి. ఇంకా పాలు క్యాన్లో ఉన్న పాలు కూడా తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇక మిగిలిన గిన్నెలన్నీ అలా పక్కన పెట్టుకుని మళ్ళీ వచ్చిన తర్వాత అయితే తోముకుంటానండి. అన్నం గుండలో నుంచి అన్నం కూడా వేరే గిన్నెలోకి అయితే తిరగదీసేసుకుని అన్నం కూడా మరి తెచ్చేసుకున్నాను లోపలికి. ఇంకా మరి కూర ఉడుకుతూ ఉంది, నేను ఈ లోపు అయితే రెడీ అవుతూ ఉన్నానండి. మరి చాలా రోజులు అవుతుందండి నేను చర్చికి వెళ్ళి, ఒక 3 వారాలు అవుతుంది. ఇది 4వ వారము. ఈ వారం మరి వెళ్తున్నందుకైతే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అయ్య గారిని చూసుకోవడానికైతే మరి ఎవరో ఒకళ్ళు ఉండాలి కాబట్టి ఆయన దగ్గర నేనైతే మరి 3 వారాల నుంచి పోస్ట్ పోన్ చేసేసానండి, వెళ్ళలేకపోయాను. కారణాలు అయితే వెతకూడదు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి, కానీ మరి తప్పని పరిస్థితుల్లో మానేయవలసి వచ్చింది. అంతకుముందు అయితే మరదలుండి చూసుకునేది. నేనైతే 1 గంటన్నరే కదా అని వెళ్ళి వచ్చేసేదాన్ని. దేవుడికి ఇవ్వాల్సిన టైం దేవుడికి ఇవ్వాలి కాబట్టి వెళ్ళొచ్చేదాన్ని, తర్వాత చూసుకునేదాన్ని. ఇప్పుడు ఆమె లేదు కాబట్టి మరి పిల్లలకి అప్పచెప్పి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది. మా అత్తయ్య గారు కూడా ఉండలేదు ఇంటి దగ్గర. ఇప్పుడైతే ఆయన కొంచెం కోలుకున్నారు కాబట్టి ఇక ఉంటారనేది నమ్మకం కుదిరి నేను వెళ్తున్నాను. వారంలో ఒక్కరోజు వస్తుందండి, ఆదివారము. మరి ఈ వారాన్ని కూడా నేను మిస్ అయిపోతాను ఒక్కొక్కసారి ఇలాంటి కారణాల వల్ల. మరి నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. హ్యాపీనెస్ అనేది ఉండదు నాకు ఆ వారం అంతా కూడా. ఈరోజు వెళ్ళాను కాబట్టి నాకు ఈ వారం అంతా చాలా హ్యాపీగా ఉంటుందండి. దేవుడి దగ్గరికి వెళ్తే ఏదో తెలియని ఆనందం అండి. ఇక వచ్చేసరికి అయితే మరి మా పాప అయితే మరి ఇల్లంతా తుడిచేసి సర్దేసి చాలా నీట్గా అయితే పెట్టేసిందండి మా పెద్దమ్మాయి, నా బంగారు తల్లి. మరి ఆటకు మరి రెడీగా వచ్చేసారు, ఫ్రెండ్స్ అందరూను ఆడుకుంటున్నారు వీళ్ళు మా ఇంటి వెనకాల. అమ్మయ్య పని అంతా అయిపోయిందిలే అనుకుంటే మా వారైతే మరి మటన్ తీసుకొచ్చి పెట్టారండి. మరి ఆ మటన్ క్లీన్ చేసుకుని దాన్ని అయితే కట్ చేసుకుని అయితే మరి కూర రెడీ చేసుకుంటున్నాను. టైం వచ్చేసి మరి 12:30 అవుతుందండి. మరి కూర ప్రిపేర్ అయ్యేటప్పటికి ఏ టైం అవుతుందో తెలియదు. మొత్తానికైతే మరి కూర అయితే వండుతున్నాను. ఈ లోపు మరి వీళ్ళు ఆకలికి ఆగలేరు కదండి, వీళ్ళైతే మరి పొద్దున్న వండిన గుడ్లు కూరతో అయితే తినేస్తున్నారు. విలేజ్లో అయితే చుట్టుపక్కల పిల్లలు వీళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చేసి అన్నం కూడా తెచ్చుకుని తింటారండి. ఇంకా మరి వాళ్ళ డాడీ వస్తూ మరి వాళ్ళ కోసం అయితే ఫ్రూట్స్ తీసుకొచ్చారు.
ఇంకా యాపిల్స్, అలాగే దానిమ్మ. ఒక్కోసారి మాట్లాడడానికి కూడా తొలగి రావండి వాటి వైపు చూస్తూ మాట్లాడినా సరే. ఇంకా మరి వంట అయిన తర్వాత పొద్దున్న టిఫిన్ అయిన తర్వాత ఉన్న గిన్నెలన్నీ కూడా మరి నేను తోమేసుకుంటున్నాను. కూర ఒక పక్కనైతే ఉడుకుతూ ఉందండి. ఈలోపు మరి టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని గిన్నెలన్నీ తోమేసి పక్కన పెట్టేశాను. ఒక పని అయిపోయింది. కూర అయితే దగ్గర పడిపోయిందండి. ఇంకా దించేసే టైం అయిపోయింది. మసాలాలు వేసేసాను. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసి కాస్తంత ఉడకనిస్తాను. మీరైతే స్టవ్ ఆపేసిన తర్వాత వేస్తారండి చాలామంది, కానీ నేను ఉడికేటప్పుడే వేస్తాను. ఇంకా 5 మినిట్స్లో కట్టేస్తాను అనగా స్టవ్. ఇంకా మరి నిమ్మకాయలండి, మాకు 8 చెట్లు ఉన్నాయండి. అంటే అవి మరి విలేజ్లో మరి కొన్ని నిమ్మ చెట్లు కొంటాం కదండి వేరే వాళ్ళ దగ్గర. అలా మరి 8 చెట్లు అయితే తీసుకున్నామండి. వాటికి వచ్చిన కాయలండి ఇవి. ఒక చెట్టు కాసిందంటండి బాగా. కాపు ఉండదు, ఏమీ ఉండదండి ఒక్కొక్కసారి మరి సీజన్ బాగోకపోతే. సిటీస్లో అయితే ఒక్కో నిమ్మకాయ 5 రూపాయలన్నా రాదండి. కానీ మా విలేజ్లో మరి ఈ కాయలైతే కేజీ ఒక 40 రూపాయలు ఇవ్వడానికి కూడా వెనకాడతారండి. మరి విలేజ్లో అన్నీ దొరుకుతాయి కానీ రేట్లు అయితే ఉండవండి. టౌన్లో ఏది దొరకదు, కానీ అన్ని రేట్లే. విలేజ్లో అన్నీ పండిస్తారండి కష్టపడి, కానీ వాళ్ళకి తగినంత రేట్ అయితే రాదు. అలాగే మరి రేటు ఉంటేనేమో సీజన్కి సరిపడా మరి వాతావరణం బాగోకపోతే కాపు కూడా ఉండదు. కాపు వచ్చిందంటేనేమో రేటు ఉండదు. ఏదేమైనా మరి ఇబ్బందులు పడేది విలేజ్లో ఉండే రైతులేనండి. మరి డిమాండ్ ఎక్కడ ఉంటుందో అలాగే మరి రేటు కూడా అక్కడే ఉంటుంది. మాకేమో డిమాండ్ ఉండదు, అన్నీ దొరుకుతాయి కాబట్టి రేటు కూడా తక్కువే ఉంటుంది. సండే అయితే ఇలా గడిచిపోయిందండి. ఎన్ని పనులు చేసినా హ్యాపీనెస్ అనేది ఉండదండి, కానీ చర్చికి వెళ్తే మనసంతా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.